సో ఉయ్యూరులో ఎవరైతే వివాహిత శ్రీవిద్య ఆత్మహత్య వెనకాల అనేక కారణాలు ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. అది అసలు హత్య అనే విషయం కూడా ఇటు తల్లిదండ్రులు కూడా తేల్చుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ సూసైడ్ లెటర్లో ఎక్కడా కూడా తాను చనిపోతున్నాను అని కూడా రాయలేదు కాబట్టి వాళ్ళు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వివాహితకి ఖచ్చితంగా 23 ఏళ్ళు మాత్రమే. ఆవిడ ఒక సీనియర్ లెక్చరర్గా కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ కూడా శ్రీ చైతన్య కాలేజ్లో ఆవిడ వర్క్ చేస్తూ ఉండేది. గత 2 సంవత్సరాలుగా కూడా శ్రీవిద్య అక్కడే పనిచేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. 4 నెలల క్రితం ఏప్రిల్లో అయితే కనుక ఆమెకి పెళ్లి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆమెకి అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు తల్లిదండ్రులు. ఇక్కడ ఏదైతే ప్రస్తుతం మనం ఆమె పుట్టిళ్ళ దగ్గర అయితే ఉన్నాము, మొవ్వకి ఆమె మృతదేహాన్ని అయితే కనుక ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మ అందరూ కూడా ఏడుస్తూ విలపిస్తూ, అంటే ఆమె ఖచ్చితంగా ఆత్మహత్య అయితే చేసుకోలేదు, చేసుకునేంత పిరికిది కాదు శ్రీవిద్య అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటువైపు స్నేహితులతో పాటు శ్రీ చైతన్య కాలేజ్ నుంచి కూడా పలువురు విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చూసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో శ్రీవిద్య స్నేహితురాలు అయితే మనతో ఉన్నారు. అసలు ఎలా ఉండేది, ఎన్నిసార్లు కాల్ చేస్తూ ఉండేవాళ్ళ, ఎప్పుడైనా మాట్లాడు తెలుసుకుందాం. మనం చెప్పండి, మీ ఫ్రెండ్ శ్రీవిద్య అసలు సూసైడ్ చేసుకున్నారు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. బట్ కానీ తల్లిదండ్రులు ఏమో సూసైడ్ కాదు అంటున్నారు. మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు? చనిపోయే ముందు ఎప్పుడైనా ఫోన్ చేశారా? నాకు నిన్ననే మెసేజ్ చేసింది. ఫ్రెండ్షిప్ డే కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని నాకు మెసేజ్ చేసింది. మార్నింగ్ అలా చేసింది. నేను రిప్లై ఇచ్చాను. మళ్ళీ గ్రూప్లో మళ్ళీ ఈవినింగ్ కాదు, నైట్ 11:12 అలా మెసేజ్ చేసింది. ఆ టైంలో తను అసలు మెలకుగానే ఉండదు. ఆ టైంలో ఎలా చేసిందని నేను మార్నింగ్ చూసుకున్నాను కానీ నేను రిప్లై ఇవ్వలేదు. ఇంకా 9కి ఆఫీస్కి అలా బయలుదేరుతూ ఉండగా 9కి ఆఫీస్కి బయలుదేరుతుండగా నాకు మెసేజ్ వచ్చింది. తను శిరీష నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేసింది, ఇలా హ్యాంగ్ చేసుకొని చనిపోయిందని. చాలా షాక్ అసలు అయిపోయాను. తనందుకు అసలు హ్యాంగ్ చేసుకునేది, అలాంటి అవసరం ఏంటి? తనే మాకు ధైర్యం చెప్పేది కాలేజ్లో కానీ ఎగ్జామ్స్ టైంలో కానీ. అలాంటిది తనెందుకు అలా చేసుకునేది అని నాకు చాలా బాధేసింది. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? నిన్న కూడా ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే విషెస్ కూడా మీకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే అర్ధరాత్రి పూట ఎప్పుడు కూడా ఆమె మేలుకు ఉండడం కానీ, మాట్లాడడం కానీ, ఫోన్లు చేయడం కానీ ఎప్పుడు చేస్తుండేది? లేదు 10 తర్వాత తను అసలు ఫోనే పట్టుకోదు. నాకు ఎంఎస్సిలో చాలా అలవాటు కాబట్టి చెప్తున్నాను. 10 తర్వాత అసలు తను మెలకుగానే ఉండదు, నాకు తెలుసు. అలాంటిది 11:12 మెసేజ్ చేసేసరికి నాకు షాక్ అయ్యాను. బట్ నేను రిప్లై ఇవ్వలేదు. మార్నింగ్ 9 తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. సో శ్రీవిద్య గతంలో ఎప్పుడైనా కానీ మా హస్బెండ్ ఇలా వేధిస్తున్నాడనో, లేకపోతే కొడుతున్నాడనో, ఇబ్బంది పెడుతున్నాడు అంటే 4 నెలలే అయింది పెళ్ళై, అయినప్పటికీ కూడా ఎప్పుడైనా ఇలాంటి విషయాలు షేర్ చేసుకునే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేదు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను తనతో టచ్లో లేను. సో తను మ్యారేజ్ విషయాలు అయితే నాకు అసలు తెలియవు. ఓన్లీ ఫ్రెండ్షిప్ డే కాబట్టి తను మెసేజ్ చేయడం, నేను రిప్లై ఇవ్వడం అలా అయ్యిందంతే. అంటే పెళ్లి గురించి ఏమైనా జోక్స్ వచ్చినా, అంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ ఎప్పుడనో, లేకపోతే ఇలాంటి ఏదో జోక్స్ వస్తూ ఉంటాయి కాలేజ్ టైమింగ్స్లో కానీ ఎప్పుడైనా కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ గురించి అయినా కానీ ఇలాంటి ఏంటి ఇప్పుడు కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అతను కొడుతున్నాడు, తనే లెటర్లో రాసింది, తాగి వచ్చి కొడుతున్నాడు అమ్మా అంటూ కూడా రాస్తుంది. అవన్నీ ఏమంటారు? తను జరిగితేనే కదండి రాసేది. తను బాధపట్టేలా కొట్టాడు కాబట్టే రాసింది. సో చూస్తున్నాం కదా, ఇటువైపు స్నేహితులైనప్పటికీ కూడా వీళ్ళు అదే మాట చెప్తున్నారు. తను చాలా ధైర్యవంతురాలు, స్ట్రాంగ్ లేడీ శ్రీవిద్య అని కూడా చెప్తూ ఉన్నారు. తన పేరులోనే విద్య ఉంది. అండ్ తల్లిదండ్రులు కూడా ఇటువైపు ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది శ్రీవిద్య కాదు అంటూ ఉన్నారు. మరోవైపు విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఎవరైతే దీనికి ఈ హత్య వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏంటి ఆమె మరణానికి కారకులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఒక మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. ఇటువైపు ఉయ్యూరు పోలీసులు కూడా దీని మీద దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే 13 అడుగుల వరకు కూడా ఆ ఫ్యాన్ పైకి ఉంటుంది. తన హైట్కి ఎంత కుర్చీలు వేసుకున్నా, స్టూల్స్ వేసుకున్నా కూడా సరిపోదు ఆ హైట్ ఉరివేసుకోవడానికి. సో ఖచ్చితంగా అక్కడ ఆప్షనే లేదు ఉరివేసుకోవడానికి అంటూ కూడా వాళ్ళు కొన్ని డీటెయిల్స్ చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు రేఖ.